అతి శ్రేష్ఠుడా, అందరి స్తుతులకు పాత్రుడా, అందుకో మా స్తుతి మహిమా, హల్లెలూయా పాడెదా. అందరిలో అతి శ్రేష్ఠుడా, అందరిలో నివసించువాడా, అందరిగా మెరిగినవాడా, అందరిలో నివసించువాడా, ఆకాశ విశాలము సృజించినావు, ఆకాశము కన్నావు నతుడవు, ఆకాశ విశాలము సృజించినావు, ఆకాశము కన్నావు నతుడవు, అందరిలో అభిశ్రేష్ఠుడా, అందరి స్తుతులకు పాత్రుడా, అందుకో మా స్తుతి మహిమా, హల్లెలూయా పాడెదా. అందరిలో అతి శ్రేష్ఠుడా, కలువరిలో చేసిన ప్రాణ త్యాగం, కలుషాత్ములకిలా బలియాగం, కలువరిలో చేసిన ప్రాణ త్యాగం, కలుషాత్ములకిలా బలియాగం, కరుణారసముల మహాయాగం, తొలిగను తాపుల అభియోగం, కరుణారసముల మహాయోగం, తొలిగను తాపుల అభియోగం, అందరిలో అతి శ్రేష్ఠుడా, అందరి స్తుతులకు పాత్రుడా, అందుకో మా స్తుతి మహిమా, హల్లెలూయా పాడెదా. అందరిలో అతి శ్రేష్ఠుడా, కలువరిలో కాచిన నీ దుర్భిరం, ప్రేమామృతధారల మధురం, కలువరిలో కాచిన నీ దుర్భిరం, ప్రేమామృతధారల మధురం, చీకటి హృదయాల సాగిరను, యేసునామమే గా శరణం, చీకటి హృదయాల సాగిరను, యేసునామమే గా శరణం, అందరిలో అతి శ్రేష్ఠుడా, అందరి స్తుతులకు పాత్రుడా, అందుకో మా స్తుతి మహిమా, హల్లెలూయా పాడెదా. అందరిలో అతి శ్రేష్ఠుడా. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మన వద్ద ఏమైనా ఉంటేనే తప్ప మన జీవిత మనుగడ సాగదు సుమా. ఏమి లేని వారమైతే మనం భ్రష్టులమే, దరిద్రులమే. ఏదైనా మన యొద్ద ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఏమి లేకపోతే ఎందుకు పనికిరాని వారు అవుతాం. ప్రభువైన యేసుక్రీస్తు తన మరణానంతరము పునరుత్థానుడై ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
ప్రత్యక్షపరుచుకొని పేతురుతో తక్కిన శిష్యులతో అంటాడు, మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని. ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా దేవా, చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. వాక్యం ఏంటున్న ప్రతి బిడలలో ప్రభా వారి హృదయంలోనికి చొచ్చుకొని ప్రభా వారి హృదయంలో మార్పు చెంది తమను తాము పాపులను ఒప్పుకొని మారు మనసు పొందే కృప అనుగ్రహించమని ఎడుకొంచున్నాం. విశ్వాసికి బలమును చేకూర్చి ఆశీర్వదించమని యేసు ప్రభు నామ పేరిట ఎడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు ఎక్కడ శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు? 21వ అధ్యాయం 1వ వచనములో చూసుకుందాం. చూడండి, అటు తర్వాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. తిబిరయ సముద్ర తీరాన వారు శిష్యులు వారితో అందరూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ తిబిరయ అనేది గలిలయ సముద్ర తీరంలో ఉన్న పట్టణం. అది యొర్దాను సముద్రం కలిగి చోట 4.5 మైలు దూరములో, సముద్రం వెడలు చోటికి 6 మైళ్ళ దూరములో ఈ తిబిరయ అనేది ఉంది. ఇది హేరోదు అంతిపయ క్రీస్తు శకం 20వ శతాబ్దంలో దానిని కట్టించి కైసరు గౌరవార్థముగా తిబిరయ అని పేరు పెట్టినాడు. అక్కడ యేసుక్రీస్తు శిష్యులు చేపలు పట్టుచుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకొని అక్కడ ఆయన ఏమని అడుగుతున్నాడు మరొకసారి చూసుకుందాం. చూడండి, పిల్లలారా భోజనం మీద మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత పేతురు ఒక మాట అంటాడు, నేను మరలా చేపలు పట్టబోదునని. బాగా గమనించండి, సమస్తమును వదిలిపెట్టి వచ్చినాడు ఈ పేతురు. అన్ని వదిలేసి ప్రభు కొరకు వచ్చిన ఆయన తిరిగి మరలా నేను చేపలు పట్టబోదును అంటున్నాడు. చూడండి, నేను చేపలు పట్టదని వారితో అనగా మేమును నీతో వచ్చాను. చూడండి, సమస్తమును వదిలిపెట్టి వచ్చినారు శిష్యులు, యేసుక్రీస్తుని వెంబడించినారు. కానీ ఆయన మరణించిన తర్వాత తిరిగి ఏమనుకుంటున్నారు? మరలా చేపలు పట్టబోదుని అంటున్నారు. ఏదైతే విడిచి వచ్చినారో తిరిగి దాని దగ్గరికి మరలా వెళ్తున్నారు. సమా ఐగుప్తు దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను వారి కష్టాలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులను చూసి వారి మొర విని దేవుడే దిగి వచ్చి మోషేతో మాట్లాడి వారు ఐగుప్తు దాసం నుంచి బయటికి నడిపించితే వారు చూడండి వారు ఏం మాట అన్నారో చూస్తాం. సంఖ్యాకాండం 14:4వ వచనం. మనం నాయకుని మనల్ని ఒక నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదము అనేది. ఇక్కడ బాగా గమనించండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో నుంచి బయటికి వచ్చినారు. బయటికి వచ్చిన తర్వాత వారు కానాను ఎలాంటిదో ఆ ప్రాంతం అంతా చూసి వచ్చినారు. చూసి వచ్చిన తర్వాత ఒక మాట చూసి వచ్చిన వారిలో కొంతమంది ఒక మాట మాట్లాడినారు. ఆ మాట చూడండి, చెడ్డ సమాచారం తీసుకొచ్చినారు. 13:32. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాక వంశములు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. వారి దృష్టికి అట్లే ఉంటిమని. ప్రైజ్ ది లార్డ్. బాగా గమనించండి, ఇశ్రాయేలీయులు సర్వశక్తి కలిగిన దేవుని కృప చేత గొప్ప అద్భుత కార్యాల చేత ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి వచ్చినారు. కానీ కానాను వేగి చూడటానికి వచ్చిన వారిలో చెడ్డ సమాచారం తీసుకొని వచ్చినారు. చెడ్డ సమాచారం తీసుకుని వచ్చి మా దృష్టికి మేము వారి దృష్టికి మిడతల వలె ఉన్నామని అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో భయపడినారు. భయపడి తిరిగి ఆ మాట 14వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటున్నారు? తిరిగి ఐగుప్తుటకు వెళ్ళుటకు మాకు మేలు కాదా? మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళుదామని ఒకరితో చెప్పుకొనేరు. బాగా గమనించండి, ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి వచ్చినారు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళాలని ఒక నాయకుని ఎన్నుకోవాలనుకుంటున్నారు. ఆ విధముగానే నేను చేపలు పెట్టబోదునని పేతురు అనగా వారు మేమును కూడా నీతో వచ్చేదమన్నారు. పేతురు ఏదైతే వదిలి వచ్చినాడో దాన్ని తిరిగి తాను వెళ్ళటమే కాకుండా అందరినీ ఆ మార్గం నడిపించుటకు మార్గదర్శకుడు అయినాడు. సుమా
ఏదైతే వదిలి వచ్చినారో తిరిగి దాని చేతకే మరలా తిరిగి వెళ్తున్నారు చేపలు పట్టపోవటానికి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనాడు. ఆ రాత్రి అంతా కూడా వారు చేపలు ఏం పట్టలేకపోయినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా ఏ కార్యము చేసినా అది నెరవేరదు సుమా. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, మీ వద్ద ఏమైనా ఉన్నదా అని. ఏముంటుంది? క్రీస్తునే వదిలిపెట్టితే వారి దగ్గర ఏముంటుంది సుమా? ఏమీ లేదన్నారు. ఎందుకు? ప్రభు లేడు గనుక. అందుకని రాత్రంతా కూడా ఏమి పట్టలేదు. కానీ సూర్యోదయం అగుచుండగా ప్రభు అక్కడ కనపడినాడు. కానీ వారి హృదయంలో సూర్యోదయం కాలేదు. ఎందుకని అయ్యో మేము విడిచిపెట్టిన దానికి మరలా తిరిగి వెళ్తున్నామే, క్రీస్తును వదిలిపెట్టి క్రీస్తు మార్గాన్ని వదిలిపెట్టి మేము తిరిగి వెళ్తున్నామన్న సూర్యోదయం వారికి కలగలేదు. వారి హృదయంలో ఇంకా చీకటి ఉంది కనుకనే వారి హృదయంలో వెలుగు కలగలేదు. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం 7-10 వచనంలో ఒక మాట చూసుకుందాం. ఇదిగో ప్రభుదూత అతని యొద్ద నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను, సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడెను, ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే అది వారికి తెరుచుకొనెను. దేవుని బిడ్డలారా, వెలుగు అనేది కలిగినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉన్నప్పుడు సమస్తమును సాధ్యమవుతుంది. అనగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడుతున్నప్పుడు సూర్యోదయం అవగా, కాబట్టి వాడి హృదయంలో సూర్యోదయం అయినప్పుడు తన గుర్తు తాను ఎరగగలుగుతారు. క్రీస్తుని అంతవరకు గుర్తెరగలేకపోయినారు, క్రీస్తుని వారు గుర్తుపట్టలేకపోయినారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అని అడిగిన దానికి ఏమన్నారు? మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదన్నారు. ఎందుకుంటుంది? క్రీస్తునే వదిలిపెట్టి ఏదైతే వదిలిపెట్టి వచ్చినారో దాన్ని తిరిగి వెళ్ళినందువలన ఏమైనా దొరుకుతుందా? వారి దగ్గర ఏమీ లేదు. రాత్రంతా శ్రమ పడినా ఒక పక్క పిల్ల కూడా పడలేదు సుమా. సహోదరి సహోదరులారా, క్రీస్తు మార్గం వదిలి మనం వెళ్ళినట్లయితే ఉన్న సమృద్ధిని అంతా కోల్పోతాం. మన దగ్గర ఏమి ఉండదు సుమా. క్రీస్తును కలిగి ఉన్నట్లయితే సమస్తమును కలిగిన వారం అవుతాం. నయోమి మోయాబుకి వెళ్ళి సమస్తమును పోగొట్టుకున్నది, రిక్తురాలై వచ్చింది సుమా. ఉన్నది కూడా కాస్త పోతుంది. క్రీస్తుకు దూరమైనట్లయితే ఉన్నది కూడా కాస్త వస్తుంది. మన దగ్గర ఏదైనా ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఏమీ లేకపోతే ఎందుకును పనికిరాదు. పిల్లవాని చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. మీద ఏమైనా ఉన్నదా అంటే పిల్లవాని చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని. ఆ ఉన్న కొద్ది 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు ఆశీర్వదించి సమృద్ధిగా 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలినాయంటే వారి దగ్గర ఏదో ఒకటి ఉండాలి. విధవరాలను అడిగారు, మీ వద్ద ఏమున్నదంటే బుడ్డిలో కొద్దిగా నూనె పట్టెడు పిండి ఉన్నది అన్నారు. ఆ ఉన్న దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమీ లేకపోతే ఏమి ఆశీర్వదించగలుగుతాడు? మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వేస్తే ఏమున్నది? ఏమీ లేదు. అన్నీ పోగొట్టుకుంటే ఎందుకు పనికి రామసుమా. అందుకనే నయం అంటాడు, సమృద్ధి గల దానినే వెళ్ళి రిక్తురాలుగా వచ్చినానంటాడు. ప్రభువు లేకుండా లోకములో ప్రయాణము చేసి ప్రభువును వదిలిపెట్లయితే ఉన్నదంతా కూడా పోగొట్టుకో ఉంటాం. అదే సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అదే సొలొమోను దేవునికి దూరమైతే వివేకం గల హృదయాన్ని పోగొట్టుకున్నాడు. సహోదరి సహోదరులారా, ఇదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? మీ వద్ద ఏమైనా ఉన్నదా? లేదు ప్రభు అని చెప్పగలుగుతున్నావా? ఏమైనా ఉన్నదా అని అడిగితే ఏమి చెప్పగలుగుతావు? క్రీస్తు లేకుండా ఏ పని చేయలేవు. ఏదైతే నువ్వు వదిలి వచ్చినావో తిరిగి దాని కొరకు వెళ్ళినట్లయితే ఎందుకును పనికిరావు సుమా. లేవి సమస్తమును వదిలిపెట్టి యేసు వద్దకు వచ్చినాడు. పేతురు సమస్తమును వదిలిపెట్టి వచ్చినాడు. నతానీయులు సమస్తమును వదిలిపెట్టి వచ్చినాడు. జబదయి కుమారులను యాకోబు యోహానులు వీరందరూ మరలా చేపలు పట్టడానికి వెళ్ళినారంటే ప్రభువు లేకుండా రాత్రంతా శ్రమ పడినా ఏమీ లాభం లేదు. ఏదైతే వదిలి వచ్చినావో దాన్ని తిరిగి దాని కొరకు వెళ్ళటం మంచిది కాదు. అదే సంఖ్యాకాండం 14:4 మనం ఇందాక చదువుకున్నాం. తిరిగి మనం ఐగుప్తునకు వెళుదము రండి, ఒక నాయకుడిని ఎన్నుకుందాం అన్నాడు. తిరిగి వెళ్ళటానికి ఒక నాయకుడు చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడి ఇష్టం కలగలేదు, కానీ వారంతటి వారు ఒక నాయకుడిని ఎన్నుకోవటం. అందుకని ఈ రోజులలో సంఘాలలో నాయకుడిని ఎన్నుకుంటుంటారు. దేని కొరకు మనం వెళ్తున్నాము? దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నామా లేదా? దేవుని నాయకత్వం కింద మనం నడుస్తున్నామా లేదా అని అనుకోరు. క్రీస్తుతో ఉన్న మనము క్రీస్తుతోనే పయనించాలి సుమా. క్రీస్తుకు దూరం అట్లయితే మన దగ్గర ఏమీ ఉండదు. ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు.
క్రీస్తునికి గుర్తెరగకుండా వెనక్కి వెళ్ళిన వారి దగ్గర ప్రార్థనా శక్తి లేదు, దేవుని ఆత్మ ఉండదు, సమస్తమును పోగొట్టుకోవటమే. సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారంటే ఎప్పటి వలే తను విడజిమ్ముదుమని అనుకున్నాడు, ఉన్నదనుకున్నాడు. ఎప్పుడో దేవుని ఆత్మ ఎడబాసిన సంగతి తనకే తెలియలేదు. దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన బిడ్డలు దేవునికి దూరం అయితే సమస్తమును పోగొట్టుకుంటారు. ఇక ఏమైనా ఉన్నదా అంటే ఇక ఏముంటుంది? ఉన్నదంతా ఊడ్చుకొని పోతుంది సుమా. నీలో ఉన్న పరిశుద్ధత పోతుంది, నీలో ఉన్న సమాధానం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న సమస్తము క్రీస్తుకు దూరం అయితే అన్నీ వెళ్తాయి. అలాంటప్పుడు ప్రభు ఏమైనా ఉన్నదా అంటే ఏమని జవాబు చెప్పగలుగుతాం? ఏమీ లేదు. ప్రభుకి ఏమి ఇవ్వగలుగుతాం? కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు తిరిగి చేపలు పట్టడానికి వెళుతూ తక్కిన వారిని కూడా తీసుకొని వెళ్ళినాడు. ఏదైతే వదిలి వచ్చినారో తిరిగి దానికోసం వెళ్ళినట్లు మనం ఉండక, సమస్తమును వదిలిపెట్టిన మనము, ప్రభువులో జీవిస్తున్న మనము, లోకములో నుండి వేరే రక్షణ పొందిన మనము తిరిగి లోకములో కలిసిపోతున్నట్లయితే మన దగ్గర కూడా ఏముండదు. దేవుని ఆత్మ ఉండదు, దేవుని యొక్క శాంతి ఉండదు, దేవుని ఆయన ఇచ్చిన కృప ఉండదు, ఆయన ఇచ్చిన విశ్వాసం ఉండదు, ఆయన ఇచ్చిన నిరీక్షణ ఉండదు. ఏదైనా ఏమున్నదా అని అడిగితే ఏమీ లేదు ప్రభువా అని చెప్పగలుగుతావు. ఏదైనా నీ దగ్గర ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు సమా. దేవుని నీతి కొద్దిగా ఉంటే దేవుడు నీతిని నిన్ను అత్యధికంగా నీతిమంతునిగా తీరుస్తాడు. శాంతి సమాధానం గల దానివై కొద్దిగా ఉన్నట్లయితే ఇంకా సమృద్ధిగా తీర్చిదిద్దుతాడు. క్రీస్తుకు దూరం అయితే ఏమీ లేకుండా వెళ్తాం. కాబట్టి సహోదరుడు ఒకసారి ధ్యానం చేసుకుందాం. నీ వద్ద ఏమైనా ఉన్నదా అని పేతురును అడిగినాడు. తిరిగి వెళ్ళినవాడు సమస్తం వదిలిపెట్టిన వాని దగ్గర ఏముంటుంది? ఏముండదు. క్రీస్తుని ఎవరు గుర్తుపట్టలేకపోయినారు. ప్రభువుకు దూరమైన వారు ప్రభువును గుర్తుపట్టలేరు. అందుకని ఈ రోజులలో చాలామంది ప్రభువుకు దూరమై ఏది సత్యమో, ఏది దేవుని మార్గమో, ఏది దేవుని నీతో ఎరుగక చాలామంది పాపములో పడిపోతున్నారంటే ఎందుకంటే వదిలి వచ్చిన దాని కొరకు మరలా తిరిగి వెళ్తున్నారు. లోకము నుండి వేరే రక్షణ పొందని వారు అనేకులు లోకములో కలిసిపోతున్నారు సోమ. లోకములో కలిసిపోయిన వారు ఎందుకు వెనికి రాదు కదా. అలాగే వాళ్ళ లోతు బిడ్డలు ఏమన్నారు? ఈ లోక మర్యాద చొప్పున అని అన్నారు. ఈ లోక మర్యాద చొప్పున చేసినందువలనే వారు శాపగ్రస్తమైన వంశానికి తల్లులు అయిపోయినారు. శాపగ్రస్తమైన వంశానికి తండ్రి అయినాడు లోతు. అన్ని పోగొట్టుకున్నారు. దేవునికి దూరం అయితే ఏమి మన దగ్గర ఉండదు సమా. వేషతో జోడై తల బోడై కన్నులు లేకుండా అందుడై దాగోను గుడి చుట్టూ తిరిగి విసిరివాడైన అయిపోయిన ఆ సంసోను దగ్గర ఇంకేముంటుంది? ఏమి ఉండదు. కాబట్టి ప్రభువా నీకు నేను దూరం అయిపోయినాను, నీ సత్యాన్ని ఎరుగలేకపోయినాను, నేను రిక్తులను అయిపోయినాను, అన్నీ పోగొట్టుకున్నాను ప్రభువా. ఈనాడు నీవు నన్ను ఏమున్నది నీ దగ్గర అంటే మనం ఏం చెప్పగలుగుతాం? దేవా నా దగ్గర లేదంటే ఎందుకు పనికిరా? ఉన్నది కొద్దిగా ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు సమృద్ధిగా. కాబట్టి దేవా నీకు దూరమై నేను జీవించను నాయన. లోకము నుండి వేరే రక్షణ పొంది నేను తిరిగి లోకములో కలవను నాయన. లోకములో జీవిస్తున్నా లోకము నాలో లేకుండా నేను నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. నిత్యము ఆయనలో జీవిస్తున్నట్లయితే మనకు సూర్యోదయం కలుగుతూనే ఉంటుంది మన బ్రతుకులో. సూర్యోదయం కలిగినప్పుడే క్రీస్తును గుర్తుపట్టగలుగుతారు. అనగా వెలుగు మనలో కలుగుతుంది. వెలుగు మనలో ఉన్నప్పుడు క్రీస్తును చూడగలుగుతారు. చీకటిలో ఉంటే క్రీస్తును చూడలేరు. క్రీస్తు లేకుండా నువ్వు ఏమి చేయలేవు కనుక దేవా నీవు లేకుండా నేనేమి చేయలేకపోయినాను అయ్యా, నీవు నాకు అవసరము, నీవు లేనిది నేను జీవించలేనని ఆయన్ను ఎల్లవేళలో ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో జీవించినట్లయితే ఆయన అడిగిన దానికి సమృద్ధిగా మన దగ్గర ఉన్నదని జవాబు చెప్పగలుగుతాం. లేకపోతే అయ్యా రాత్రి అంతా శ్రమపడినాను నాయన, 10 ఏళ్ళు శ్రమపడినాను నాయన, 70 సంవత్సరాలు ప్రయాసపడినాను, నా దగ్గర ఏమీ లేదు నాయన. ఏమీ లేకపోతే ప్రభుకి ఏమి ఇవ్వగలుగుతావు? దప్పికొనుచున్నానని అడిగితే నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు? ఆయనకు దప్పికొన్నప్పుడు చేదు చిరకనిచ్చినారు. నీ దగ్గర చేదు చిరక ఉంది, చేదు చిరకనే ఇస్తావు. ఆకలి కొన్న ప్రభు నేను ఆకలి కొనుచున్నానంటే ఆయనకి ఏమి ఇవ్వగలుగుతావు? ఆకలి కొన్న ఆయన రొట్టెలు పంచిన ఆయనకు రాళ్ళెగ్గతి అయిన రాళ్ళతో కొట్టినారు. నీవు కూడా అలాగని క్రీస్తుకు దూరం అయితే నీ బ్రతుకంతా కూడా అంతే సుమ. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు పేతురు అడిగినట్టు. లోకమునకు వేరే రక్షణ పొందిన నీవు లోకములో జీవించక
విడిచి వచ్చిన దానికి తిరిగి పోక ప్రభువులో జీవిస్తూ ఉన్నట్లు ఏమైనా నీకైనా ఉన్నదా అన్నప్పుడు సర్వమును ఉంది ప్రభువా, నీవు ఇచ్చినది నా దగ్గర ఉన్నది, నీవు ఇచ్చిన దాన్ని కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను ప్రభువా, నీవు తిరిగి వచ్చేంత వరకు నా దగ్గర ఉన్నది, నీవే నాకు కలిగి ఉన్నావు, సర్వము నాకు కలిగి ఉన్నావు అని చెప్పగలుగుతావు. అప్పుడు దేవ దీవెనలు నీకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. పేతురును అడిగినట్టు, తక్కిన శిష్యులందరిని అడిగినట్టు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగితే, దేవా నేను ఏమి చెప్పగలుగుతాను అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. లోకము నుండి వేరే తిరిగినైనా లోకంలో కలిసిపోతున్నాను, లోకాశలలో నేను చేరిపోతున్నాను, లోకానికి దగ్గర అవుతున్నాను ప్రభా, నీకు దూరం అయిపోతున్నాను నాయన, నా దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా కూడా బోడి అయిపోయింది నాయన, నీ శాంతి పోయింది, నీ సంతోషం పోయింది దేవా, నీ నీతి పోయింది, సమస్తమును పోయి బోడి అయినా నాయన, నేను అంధుడినైనా, నాకు ఇంతవరకు సూర్యోదయం కలగలేదు, నేను చేసిన తప్పు నన్ను క్షమించు దేవా, ఒకసారి మారు మనసు పొంది నీలో జీవిస్తూ మరలా తిరిగి లోకములో నేను వెళ్ళటమే కాదు ప్రభా, అనేకులు కూడా వెళ్ళటానికి మార్గదర్శకుడు అయినా దేవా, నన్ను క్షమించని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడా, మా రక్షకుడా, విమోచకుడా, మా దేవా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు నాయన. ప్రభువా నీవు ఏమైనా ఉన్నదా అని పేతురును అడిగినప్పుడు నాయన మా యొద్ద ఏమీ లేదన్నారు. అవును నాయన, నిన్ను వదిలిపెట్టి దూరముగా వెళ్ళినట్లయితే, విడిచి వచ్చిన దానికి తిరిగి వెళ్ళినట్లయితే ఏముంటుంది ప్రభువా? రక్షణ పొంది శాంతి సంతోషానందాలతో జీవిస్తున్న మేము తిరిగి లోకంలో కలిసిపోతే మా దగ్గర ఏముండదు ప్రభువా. సర్వమును పోగొట్టుకున్న వారం అవుతాం. సర్వమును పోగొట్టుకొని ఎందుకు పనికిరాని అవుతాం. మాలో సూర్యోదయం కలగనే కలగదు, హృదయంలో చీకటిలో ఉంటుంది. కనుక ప్రభువా నిన్ను వదిలి నేను దూరం పోకుండా మీ శక్తిని బలమును మాకు ప్రసాదించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి నీలో జీవించే కృప మాకు అనుగ్రహించమని, తిరిగి లోకములో కలవకుండా అంతవరకు సహించిన వారై నీ జీవ కిరీటానికి యోగ్యులుగా తండ్రి పాత్రులుగా జీవించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. అనేకులు వాక్యం వింటున్న బిడ్డలను మనసు మార్చండి, రక్షణ లేక నడిపించండి నాయన. లోకంలో కలిసిపోతున్న ఈ శ్వాసలను మనసు మార్చండి నాయన. వారితో కూడా మీరు మాట్లాడండి, ఏమైనా ఉన్నదా అని ఏమైనా జవాబు చెప్పగలుగుతారు కదా ప్రభువా. ఇప్పటికైనా తండ్రి శ్వాసి తన తప్పిదములు తెలుసుకుని దేవా నీకు దూరం అయిపోయినా నా దగ్గర ఏమీ లేదు అని పశ్చాత్తాప ప్రార్థన చేసే కృప అందరికీ ప్రసాదించండి నాయన. ఈ ఎపిసోడులకు సహాయం చేసిన దేవుని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయించున్నాం. ఎందరెందరో వారి కష్టార్జితంలో ఇచ్చినారు, వారందరిని దీవించమని ఆశీర్వదించమని ఎడుకొచ్చున్నాం. వాక్యం వింటున్న వారితో బలహీనులు మీరు ముట్టి స్వస్థపరచండి, వారి ప్రతి అవసరాలను క్రీస్తు యేసు మహిమలో తీర్చండి నాయన. నీ హస్తం కింద భద్రపరచండి, నీ కరుణా కటాక్షములు నీ బిడ్డల మీద ఉంచి ఆశీర్వదించుదురని మా ప్రభువును మా రక్షకుడు ప్రియకుమారుని యేసు అంపేట ఎడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ప్రభు సన్నిధిలో ఆనందంగా జీవించి బిడ్డలకును సమృద్ధిగా కలిగిన వారికి ఏమైనా ఉన్నదా అంటే సమృద్ధిగా కలిగి ఉన్నామని చెప్పు సమాధానం చెప్పి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈనాడు మీ ముందు నిలిచి వాక్యం చెప్పగలుగుతున్నానంటే ఈ వాక్యం నా బిడ్డలు తమ కలిగిన దానిలో దేవుని సేవ కొరకై పంపించినారు. పేదవారు 100 రూపాయలతో సహా మనీ ఆర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. తమ పేదరికంలో తమ కలిగిన దానిలో ఇచ్చి సేవకు ప్రోత్సహించినారు. అందుకని మేము నిలబడగలుగుతున్నాం. ఇది మహా కష్టమైన పని. కొంత డబ్బు కట్టగలిగినాము దేవుని సేవ కొరకు. కాబట్టి మీరు పిడికిలి విప్పండి, ఆయన పిడికిలి విప్పుతాడు. మీరు పిడికిలి విప్పి సేవ చేయటానికి ప్రోత్సహించినట్లయితే ఆయన బహుగా పిడికిలి విప్పి మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సేవ పరిచర్య కొరకు ఇచ్చిన వారిని దేవుడు దీవించాలని